ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 17ను పరిశీలిద్దాం. కర్మయోగంలో శ్రీకృష్ణుడు కర్మల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందిన వారి ఉన్నత స్థితిని అర్జునుడికి తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఏ మనిషి అయితే తన ఆత్మయందే ఆనందాన్ని పొందుతాడో, తనలోనే సంపూర్ణంగా తృప్తి చెందుతాడో మరియు తనయందే సంతోషంగా ఉంటాడో, అటువంటి ఆత్మజ్ఞానానికి చెయ్యవలసిన పనులు లేదా నిర్దేశిత విధులు ఏవీ ఉండవు. సాధారణంగా మనం ఆనందం కోసం బాహ్య ప్రపంచం మీద ఆధారపడతాము. కాని ఆత్మజ్ఞాని తన ఆనందానికి మూలం తానే అని తెలుసుకుంటాడు. కాబట్టి అతనికి లోక సంబంధమైన పనుల ద్వారా సాధించాల్సింది ఏమీ ఉండదు. అతని కర్మలు బంధాన్ని కలిగించవు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఇది పరిపూర్ణమైన స్వేచ్ఛ మరియు ఆంతరంగిక సంతృప్తి యొక్క స్థితి. ఆత్మజ్ఞాని ఆనందం కోసం బయట వెతకడు. అతనికి పొగడ్తలు, వస్తువులు లేక ఇతరుల గుర్తింపు అవసరం లేదు. అతని ఆనందం శాశ్వతమైనది మరియు తనలోనే ఉంటుంది. ఇది ప్రపంచపు పోటీ నుండి, కోరికల నుండి విముక్తి పొందిన ఒక ప్రశాంతమైన, నిశ్చలమైన మానసిక స్థితిని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం పూర్తిగా ఆత్మజ్ఞానులం కాకపోయినా మన సంతోషం కోసం పూర్తిగా బయటి విషయాలపై ఆధారపడటం తగ్గించుకోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇతరుల మెప్పు లేక వస్తువులు మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వగలవు. కానీ మనలో మనం ప్రశాంతతను, సంతృప్తిని కనుగొనడానికి ప్రయత్నించాలి. కొద్దిసేపు ధ్యానం చెయ్యడం, ప్రకృతిలో గడపడం, మనతో మనం సమయం గడపడం ద్వారా మన ఆంతరంగిక ఆనందాన్ని పెంచుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.